నేటి రాశి ఫలాలు. ధనస్సు రాశి వారు ఈరోజు పాత మిత్రులతో, చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సజావుగా సాగుతాయి. ఆత్మీయుల నుండి ఒక శుభవార్త అనేది అందుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన ఆలోచనలను అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు గృహంను, వాహనాన్ని కొనుగోలు చేస్తారు, రుణాలను తీరుస్తారు. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీకు ఒక విలువైన సమాచారం అనేది అంది ఆనందాన్ని కలిగిస్తుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక విద్యార్థులకు మంచి ఉన్నత విద్యా అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, అనుకున్న చోటికి బదిలీలు అనేవి జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం అనేది బాగుంటుంది. అలాగే మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుండడం వలన డబ్బుకైతే ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. ఇక భూ సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమికులకు మంచి శుభవార్త ఒకటి అందుతుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వారు చేసిన ప్రణాళికల ద్వారా లాభాలు అనేవి గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత వర్గాలలో మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయ నాయకులకు మున్పటి కంటే మెరుగైన పరిస్థితులు, మెరుగైన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక కళాకారులకు అవకాశాలు అనేవి అందిపుచ్చుకుంటారు. పారిశ్రామికవేత్తలు మరింత ప్రగతి అనేది కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశిలోని మహిళలకి ఆశలు నెరవేరుతాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు తెలుపు. ప్రతికూలమైన రంగు కాఫీ. అదృష్ట సంఖ్య 2. ఈ రోజు ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.